ఇక్కడ ఎవరు సివిఆర్ న్యూస్ ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ వాళ్ళని బెదిరిస్తూ తర్వాత మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ పైన ఆరోపణలు చేస్తూ ఉందంట. అయితే లేకపోతే ఒకవేళ మీరు ఏమన్నా డబ్బులు ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మేము మీకు సంబంధించి మొత్తం ప్రచారం చేస్తాం అట్లా అని చెప్పేసి సివిఆర్ న్యూస్ బెదిరింపులకు పాల్పడుతుంది అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు వచ్చిండ్రు. రండి మైక్. అన్న నమస్తే అన్న. నమస్తే. నేను డాక్టర్ శశిధర్. చెప్పండి. డాక్టర్ గాయత్రి మా మిసెస్. మేము ఆయుష్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ డాక్టర్స్. ఓకే. తెలంగాణ డిపార్ట్మెంట్లో గత 20 సంవత్సరాలుగా కవాడిగూడ ప్రాక్టీస్ చేసినాము. శ్రీ సాయి రోహిణి క్లినిక్ అని సొంత క్లినిక్లో. సో గత 14 నెలల నుంచి మా మీద ఎవరో పని కట్టుకొని టార్గెట్స్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఫేక్ డాక్టర్స్, వీళ్ళు డాక్టర్స్ కాదు, వీళ్ళ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాదు అని చెప్పి చేయడం స్టార్ట్ చేశారు. అన్నింటికి నేను క్లియర్ చేస్తూ వచ్చాను. నాకు ఇన్వెస్టిగేషన్ అయినాయి. డిఎంహెచ్ఓ నుంచి వచ్చారు, చెక్ చేసి అన్ని వెళ్ళిపోయారు. అవన్నీ సర్టిఫికేట్స్ లేవా మీకు? అన్నీ ఉన్నాయి అన్న. అందుకే ఫేక్ డాక్టర్స్ సరే, అందుకే అన్ని పట్టుకొని ప్రూఫ్తో వచ్చాను. ఎందుకంటే మాకు అన్న ఛానల్ నుంచి మీ ఛానల్ నుంచి వస్తేనే అది రిజిస్టర్డ్ ఆధారాలతో ఉంటాయి. మీ ఛానల్ నుంచి వస్తేనే మాకు పర్ఫెక్ట్ అని చెప్పి మిమ్మల్ని ఎంచుకొని ఇక్కడికి వచ్చాము. 2 రోజుల కింద అనగా మొన్న శుక్రవారం రోజు నేను పేషెంట్ చూసే టైంలో 2 గంటలకు సివిఆర్ న్యూస్ వాళ్ళు, ఐ థింక్ అతని పేరు రాజేష్ అని, అతను విలేకరి ఇన్పుట్ ఎడిటర్ తెలియదు అన్న, డైరెక్ట్ లైవ్ పెట్టుకుంటూ బయట ఉన్న ఆయమ్మను సిస్టర్ను మనం పక్కకు తప్పించుకుని ఆపుతున్నా కానీ పేషెంట్స్ ఉన్న లోపల రెడీపోయి ఉన్నారని చెప్పినా కానీ తోసేసుకుంటూ డోర్ తోసేసుకొని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసి డైరెక్ట్ లైవ్ స్టార్ట్ చేశాడు. నేను ఏంటి అని నేను చాలా కబరపడ్డాను. ఏంది ఇంత అటాక్ చేస్తున్నా, మీ అటాక్ వస్తున్నా అర్థం కాదు, నాకు ఏం తెలియదు కదన్నా. వచ్చేసి మీరు ఫేక్ డాక్టరు, మీరు టెపాటీ చేస్తున్నారు అంటే నేను మీరెవరు ఫస్ట్ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీరు ఎవరు చెప్పాలి నాకు కదా. అలా వస్తే ఎట్లా నేను అంటే నా ఛాంబర్లోకి వితౌట్ పర్మిషన్, మీకు ఎలాంటి అధికారం లేదు, ప్రైవేట్ డాక్టర్ ఛాంబర్లో క్లినిక్లోకి నువ్వు ఎలా వస్తావంటే లేదు మాకు అధికారం ఉంది, వీ హ్యావ్ రైట్ అనుకుంటా, మేము ఫేక్ డాక్టరు, మీ మీద మేము లైవ్ టెలికాస్ట్ చేస్తామంటే వాళ్ళ దగ్గర ఆధారం ఉన్నాయట మాకు తెలియదు. చూపించమంటే ఏదో చూపించారు, మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పోయినాము, తెచ్చాము. మీరు ఫేక్ డాక్టర్స్, సరే మీ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు కదా. నేను నా డిస్ప్లే క్లినిక్లో అన్న, నా వాళ్ళ వెనక గోడ మీద అన్ని సర్టిఫికేట్ డిస్ప్లేలో ఉంటాయి అన్న. పేషెంట్స్ అంతా 20 సంవత్సరాలు నేను విత్ మినిమం చార్జెస్ తోటి 200 రూపీస్ నా ఫీజు. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, 150-200 రూపాయలు. పేషెంట్ 100 చేసుకుంటాను, అలా ఉన్నాం అన్న. అలా 20 సంవత్సరాలు చేస్తున్నాను. కవాడిగూడ ప్రజలందరికీ, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ నేను ఏందో అందరికి తెలుసు. సో నేను అన్ని చెప్పాను, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి చూసుకోండి, సర్టిఫికేట్స్ అని చెప్పాను. వాళ్ళు అవన్నీ నమ్మరు, ఇవన్నీ ఫేక్, మీరు తయారు చేసిన అంటాడు. నేను డాక్యుమెంట్ తయారు చేయమేంటి? హైదరాబాద్ నడిఒడ్డున ఉండి కవాడిగూడ ప్రాక్టీస్ చేస్తూ అలా అంటే 20 సంవత్సరాల నుంచి అన్న, 20 years అయిపోయింది ఇప్పుడు ఈ ఇయర్కి. చెప్తే లేదు ఫేక్ అంటాడు. ఫేక్ అని లైఫ్ స్టైల్ అన్నాను. చూడండి సార్, మీరు ఇలా చేయడం మంచిది కాదు, మీరు పని కట్టుకొని చేస్తున్నారు, ఏదో ఎవరో తప్పు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు వెయిట్ చేయండి, మేము వెళ్దాం, డిపార్ట్మెంట్కి వెళ్దాము, వెరిఫై చేసుకోండి అంటే లేదు మీరు మా సివిఆర్ ఛానల్ రావాలి, మా ఎడిటర్తో మాట్లాడి, మా చైర్మన్తో మాట్లాడాలంటే సరే అటే వెళ్దాం పదండి, లైవ్ ఆపండి. ఎందుకంటే ఇప్పుడు 10 మందిలో అన్న ఒక ఇద్దరు నమ్ముతారు. నాకు అలా ఇష్టం లేదు. 10 మంది నాకు జెన్యున్గా ఉండాలి, ఎందుకంటే నేను జెన్యున్ పర్సన్. నాకు మంచిగా అనిపించలేదు. మీరు లైవ్ ఆపండి, నేను వస్తాను మాట్లాడదాం అని చెప్పేసి మేము డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఫ్రైడే రోజు అరౌండ్ 4-4:30కి మేము సివిఆర్ న్యూస్ ఛానల్కి వెళ్ళామండి జూబ్లీహిల్స్లో. వెళ్ళగానే మమ్మల్ని 2 hours నేను వెళ్తూ మా తమ్ముడిని, మా ల్యాబ్ టెక్నీషియన్ని, ఇంకా మా తమ్ముడు పార్ట్నర్ 2-3 వచ్చాము. అందరం వెళ్ళాము. ఒక డాక్టర్ వచ్చాడు. వెళ్ళి 2.5 hours కూర్చోబెట్టిన తర్వాత ఎవరు చైర్మన్ రాలేడు, సివిఆర్ హెల్త్ ఇన్ఛార్జ్ సూపర్ ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నారు, తను సుపీరియర్ రంజిత్ అంట అనుకుంటాను. వాళ్ళు వచ్చి కూర్చున్నాను ముందు. కూర్చొని ఇంకా అంటే ఏంటంటే అన్ని చూపించాను, ఫేక్ పడేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని, ఒరిజినల్ డాక్టర్ కాదు అని స్టార్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, నా పక్క ఉన్న డాక్టర్ని, నా తమ్ముడిని మీరు వాళ్ళు డిసైడ్ చేయడం వాళ్ళు డిసైడ్ చేయడానికి లేదన్న. వాళ్ళు అలా ఉంటే వాళ్ళు ఇక్కడ పోయి కంప్లైంట్ మా డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆయుష్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళ కథ ఎట్లా వాళ్ళకి ఎంటర్ కానీ పర్మిషన్ లేదు, వాళ్ళకి ఎలా ఎంటర్ అవుతారు మా ప్రాపర్టీలోకి వాళ్ళు. నేను చెప్తే వాళ్ళు అసలు నమ్మలేదు. తర్వాత నా ఫ్రెండ్ని, నా ల్యాబ్ టెక్నీషియన్, తమ్ముడిని బయటకు పంపించేసి నన్ను ఒక్కరిని కూర్చోబెట్టారు. వాళ్ళు 4 కూర్చున్నారు. చెప్పండి డాక్టర్ గారు ఏంటి పరిస్థితి? నేను చూపించాను మీ డాక్యుమెంట్స్. ఇంకేంటంటే లేదు మీ మీద ఇప్పుడు మేము ఒకటి కాదు, నేను చాలా నా ఫ్రెండ్స్ చాలా మంది ఛాన్స్ ఉంటారు, అందరూ అటాక్ అవుతారు, మీ ఇష్టము, ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అంటారు. ఏం సెటిల్ చేసుకోవాలన్నా, రేపు సెకండ్ సాటర్డే ఉంది, ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, సెకండ్ సాటర్డే సండే ఉంది, మండే వరకు ఆగండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను సర్టిఫికేట్స్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి. అంటే లేదు 24 hours చెప్పాలి. అలా ఎలా అంటే నేను బాధపడ్డాను, రిక్వెస్ట్ చేశాను, బతిలాడాను. కానీ మాలో ఉన్నాడు అంటే అదే అన్న, అది నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే సర్టిఫికేట్ నమ్మలేడు. లాస్ట్కి ఏం చేశారు, 5 lakhs ఇవ్వండి,
5 లక్షలు ఇస్తే మేము ఇక క్లోజ్ చేస్తాము. 5 లక్షలు 5 లక్షలు ఇస్తే ఒరిజినల్ అయితే ఒరిజినల్ అయితే మాకు తెలియదు, వాళ్ళు తెలియాలి అది అనేసి ఇంకా దాన్ని 5 లక్షలు ఇవ్వండి స్టార్ట్ చేస్తాను. నేను అన్నాను ఎందుకు ఇవ్వాలి 5 లక్షలు, నేను ఏం తప్పు చేసిన 5 లక్షలు ఇవ్వాలి, ఓకే ఆగండి 2 days అంటే లేదు మీకు 24 గంటలు ఇవ్వకపోతే మీకు లైవ్ టెలికాస్ట్ చేస్తామని చెప్పి నేను ఏం చేశాను, ఇంకా నేను నాకేంటంటే నాకు టైం కావాలి, నాకు ఓకే 2 days టైం కావాలి. సో Saturday Sunday నాకు అయిపోవాలి, ఎలా ఎట్టి పరిస్థితి మండే రావాలి నాకు వస్తే వర్కింగ్ డేస్ నాకు నేను ప్రూవ్ చేసుకొని ఉంటుంది. నేనేం ఆలోచించానంటే వీళ్ళని ఇలా కాదు వీళ్ళని హోల్డ్లో పెట్టాలి అంటే నాకు టైం కావాలి. టైం కావాలంటే ఏం చేయాలి, నేను కమిట్ అయితే యాక్షన్ చేయాలి. సో నేను మెల్ల దించాను, అంతగా అండి లక్షిస్తా చేసా, తప్పదే అన్న చేసా. ఎగ్జాక్ట్గా 2.5 క్వశ్చన్ వాళ్ళు ఆగారు. 2.5 లక్షలు వాళ్ళు ఏమంటారు కదా 2 లక్షలు ఇస్తాక మీరు డాక్టర్ గారు మీకు మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తామండి, మేము ఇంటర్వ్యూ చేయిస్తామండి, మా ఇంటర్వ్యూ చేయండి, మేము ప్రమోట్ చేస్తాం మిమ్మల్ని అన్న. సరే అండి మీ ప్రమోషన్ మాకు అవసరం లేదు, 20,000 స్టార్ట్ 50,000 వచ్చానా, ఇంకొక 5-6 సంవత్సరాలు రిటైర్ అయిపోతా, నాకేం అవసరం అని నేను చెప్పాను. చేయలేదు, ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు వీళ్ళు, నాకు అవసరం లేదని చెప్పాను. అవసరం లేదు, సరే మీరు అంటారు కదా, సరే అన్న 2.5 lakhs ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకొని 24 hours టైం ఇచ్చాను నాకు. సార్ 24 hours టైం బయటపడ్డాను, అక్కడ మొత్తం బయటపడాను. ఎందుకంటే నాకు థ్రెట్ అనిపించింది అన్న, నాకు భయం అనిపించింది. అందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ బయట పంపించాను, ఒక్క ఉన్నాను వాళ్ళ లాబీలో. మీకు కావాల్సి మీ సీసీ కూడా చెక్ చేసుకోండి అక్కడ ఉన్న అది. నేను దండం కూడా పెట్టాను ఆ స్వామికి, మొక్కయ్య ఇట్లా మొక్కయ్య కూడా ఉండదు. సరే బయటపడ్డాక జన నా వెల్ విషెస్ ఉంటారు, చెప్పాను నా బావకి చెప్పాను, మా బావగారు చెప్పాను, బావ ఇట్లా అయింది మరి డబ్బులు పడుతుంది ఇవన్నీ పరిస్థితి అని చెప్పేస్తే మా బావ అన్నాడు సరే అని చెప్పేసి ఆ రాజేష్ అనే అతని నంబర్ ఉన్నది అంతా మాట్లాడాడు ఫోన్లో. ఏంది బ్రదర్ ఇట్లా వేసాడట మావని ఇట్లా అంటే, లేదు మేము ఇట్లా అట్లా ఏదో అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అయ్యి అని చెప్పేసి 5 లక్షలకు బైరమా అంటాడు. మావని లాగిండు, అన్ని బయటపడ్డాడు మనవాడు, బయటపడ్డాడు. మనం ఉంటామా, మనం స్క్రీన్ వాళ్ళే కాదు స్టింగ్ మనం కూడా చేస్తాం కదా. అది 5 లక్షల నుంచి వాళ్ళన్నీ మెల్ల బయటపడ్డాడు. అన్ని రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, సీసీటీవీ మన క్లినిక్లో సీసీటీవీ ఫుటేజ్ ఉందన్న, అన్నీ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు వచ్చి అన్నీ ఉన్నాయి. సో మేము అప్పుడు బయటపడ్డాలా. తర్వాత ఏంటి నెక్స్ట్ డే సాటర్డే రోజు మళ్ళీ వచ్చారు 24 hours ఏమైనా డాక్టర్ గారు మీరు ఎవరెవరితో ఫోన్ చేస్తున్నారు అంటే, నేను ఫోన్ చేశాను మా వెళ్ళి విషయం మా బాగానే ఫోన్ చేసి ఎవరో కాదు అంటే, లేలే అని చెప్పేసి పక్కన కెమెరామెన్కి అరే నువ్వు స్టార్ట్ చేయరా, లైవ్ స్టార్ట్ చేసి చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోయాడు. నేను అన్నా నేను ఫెడప్ అయిపోయాను. నేను ఎంత నేను ప్రొటెక్ట్ చేస్తుంటే ఎంతసేపు అని మాట చెప్పండి అన్నీ చెప్పాను నా తరఫున. లేదు నేను అన్న చేసుకోండి భయ్, మీరు చేసుకోండి, ఏమైనా డ్యామేజ్ చేయండి చూసుకోండి అని చెప్పి డ్యామేజ్ చేయండి చేసుకోండి లైవ్. ఇప్పుడు ప్రజలు నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మరు. నాకు ఎంత 2 రోజులు నమ్ముతారు నీ మాట, ఇవాళ రేపు నమ్ముతారు. సోమవారం నాడు నేను ఊకోను కదా, నేను ఎక్కడో వస్తాను కదా, మనకు అన్న ఉన్నాడు ఇంకేం చాలా ఉండరు, తెలిసిన ఉంటారు, బయటకు పోతా లేకపోతే రోడ్ నిలబడి చూస్తాను. నేను నా క్లినిక్ ముందు నిలబడి సర్టిఫికేట్స్ అని నిలబడి పెట్టుకొని చూస్తాను నేనేందనేది. నా డాక్యుమెంట్స్ అన్ని మా ఐ డిపార్ట్మెంట్లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి తెలిసిపోతారు ఇంకా అన్ని మా డాక్యుమెంట్స్ ఉన్నాయో అనేది చెప్పేసేసి వాళ్ళు స్టార్ట్ చేశారన్న. మొత్తం ఇంకా రచ్చ చేశారు. మేము ఇంకా నేను లంచ్కి న్యాచురల్గా నేను ఏమనుకున్నా అంటే అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను విధంగా వచ్చి డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వెళ్తుంటే పారిపోతున్న డాక్టర్లు ఇదొక క్యాప్షన్, పారిపోతున్న డాక్టర్లు శంకర్ దాదా ఎంబీబీఎస్లు తుత్తి డాక్టర్లు ఇవన్నీ క్యాప్షన్ పెట్టుకుని ఇంకా స్కోరింగ్ చేశారు వాళ్ళు. యాక్చువల్ ఏంటంటే మళ్ళీ నేను ఏదో బ్యానర్కి వస్తా అనుకున్నారు, నేను రాలేదు, అయిపోయింది. ఆదివారం రోజు మళ్ళీ వచ్చాను, సాటర్డే ఈవినింగ్ ఉంటే ఐఎస్టీస్ క్లినిక్ ఓపెన్ చేశాము. సండే మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. సండే మార్నింగ్ నేను ఊరే అన్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇష్టం మా ప్రాపర్టీలో వితౌట్ ఆయమ్మ వితౌట్ సిస్టర్ లోపలికి ఎంటర్ అయ్యేందుకు మొత్తం రికార్డు చేసుకున్నారు. అక్కడ క్యాష్ నా డ్రా చూశారు, నా సీసీటీవీ కనిపిస్తుంది, అలా 5,000 క్యాష్ ఉన్నాయట, ఆ క్యాష్ మిస్ అయిపోయింది. చూడండి అది మీడియా అట్లా ఉండదు జనాలలో. అది వారు ఏ మీడియానో ఆ రాజేష్ ఏం చదువుకున్నాడో, ఆ రాజేష్ చదువుకునేదో మన సివిఆర్ ఛానల్ ఆయన ఏం చదువుకున్నాడో, మన ఆయన డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టాలి రాజేష్ ఏం చదువుకున్నాను అని కూడా చెప్తున్నా. సో నేను నా కవ్వాడిగూడ ప్రజలందరికీ, నా పేషెంట్స్కి, నా వెల్ విషర్స్కి, నా ఫ్రెండ్స్కి, తోటి డాక్టర్లకు, డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, గవర్నమెంట్ కానీ ఎవరి నెక్స్ట్ మళ్ళీ మీడియా పర్సన్స్ కానీ జర్నలిస్టులు కానీ వేరే టీవీ ఛానల్ కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ నుంచి అన్న ఛానల్ నుంచి క్యూ న్యూస్ నుంచి నేను నా డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేస్తాం మా ఇద్దరికి, మీరు చూసుకోండి, రెఫర్ చేసుకోండి ఎప్పటికైనా. ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకోటి వస్తుంది, ఇంకో అతను వస్తారు, వీళ్ళు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకొని పంపించి సేమ్ ఇదే ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను అన్ని డిస్ప్లే చేస్తున్నాను, నేను చూసుకోండి అన్న. రిజిస్టర్ నెంబర్ చూస్తున్నా అన్న, ఇది అన్న కొంచెం జూమ్ చేయను. ఇది నాది డాక్టర్ శశిధర్, ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 1257. నెక్స్ట్ 1257 ఓకే. ఇది మా మిసెస్ది డాక్టర్ గాయత్రి 1393 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇది ఐ డిడ్ ఎంఎస్ పీజీ చేశానండి నేను, దిస్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఓకే ఫ్రమ్ రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ. వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలన్నా ఇలాంటి ఎలిగేన్ చేసేప్పుడు దే మస్ట్ చెక్ చేసుకోవాలన్నారు. ఇది నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. నేను ఎంత టాజ్ అనుభవించడం మేమిద్దరము చెప్పండి. నాకు వీళ్ళు న్యూస్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ డాక్టర్స్ కానీ వెల్ విషర్స్ కానీ పేషెంట్స్ కానీ
ఫోన్ మీద ఫోన్ అన్న మెసేజ్ వీఆర్ విత్ యూ అని మెసేజ్ వస్తున్నాయి. కొందరేమో నమ్ముతారు, కొందరు నమ్మిన ఉంటారు. ఏం కాదు ఇటు వచ్చింది. తెలియని వాళ్ళు నమ్మరు. ఇది మా మిస్సెస్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ ఇది డిఎంహెచ్ ఆఫీస్ మాకు ఇచ్చిన క్లినిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. ఇది నెక్స్ట్ ఇది మాకు ఆయుష్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందండి. క్లినిక్ రన్నింగ్ డిఎంహెచ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది. ఓకే మొత్తం మీద అన్ని ఓకే అంటారు. అన్ని అందుకని చూపించాలి కదా. మా దగ్గర ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ రిషిధర్ సర్టిఫికేట్, డాక్టర్ అంకయ్య గారి సర్టిఫికేట్. వీళ్ళంతా ఫేక్ సార్, అంతా ఫేక్ డాక్టర్స్, ఫేక్ డాక్టర్స్ ఫేక్ అండి. అది ఇదన్న ఈ పరిస్థితి. ఇంకా మీ ద్వారా మాకు న్యాయం జరగాలి. మా పేషెంట్స్ అందరికీ, శ్రేయోభిలాషులకు, సహచర డాక్టర్లకి, అందరికీ, వెల్ విషర్స్కి 100% మంచిగా జరగాలి. చాలా వాళ్ళకన్నా నేను గౌరవం ఏంటంటే మీరు నమ్మకూడదు. ఫేక్ ఉంటే ఫేక్ ఓకే, కానీ మనం మంచి వాళ్ళని కూడా ఫేక్ అంటే అది కాదన్న. సరే ఆయుష్ డిపార్ట్మెంట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఇచ్చారని కనుక్కుంటా కదా, నేను తెలుసుకోవాలి కదా. వాళ్ళు నేను చెప్పిన దానికి నా సర్టిఫికేట్ చూసి వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. దే హ్యావ్ టు వెరిఫై. చదువుకున్న డాక్టర్ చదువుకున్న డాక్టర్ వెరిఫై చేయాలి. సోమవారం వరకు ఆవతి ఏమొచ్చిందని వాళ్ళ ఇద్దరికి, వాళ్ళకి 2 రోజులకి చూడండి. వాళ్ళు ఇది పరిస్థితి. డబ్బులు వేసిందా? ఏది ఆల్రెడీ టెలికాస్ట్ మెనీ టైమ్స్, ఒకసారి కాదు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. 2 రోజులు వేసిండ్రు, 50 వేసిండ్రు. ఇది పరిస్థితి అన్న. ఇక నేను మీ ద్వారా నేను పూర్తిగా మా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. తర్వాత మేము అసలు ఫేక్ కాదు, కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు డాక్టర్లు. కాకపోతే నేను ఏమంటానంటే, ఇట్లా నిజంగా ఒకవేళ ఫేక్ డాక్టర్లు ఉంటే ఫేక్ డాక్టర్లు అంటే ఓకే, కానీ నిజమైన డాక్టర్లు తీసుకొచ్చి ఫేక్ డాక్టర్లు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు. ఎవరైనా సరే మా అసోసియేషన్ ఉందన్న, నీమాస్ నేషనల్ ఇంటర్మీడియట్ మెడికల్ అసోసియేషన్. రండి కిషోర్ గారు, విజయసింహ, డాక్టర్ కృష్ణమోహన్, మా సెక్రటరీ అండి, నేషనల్ మెడికల్ సెక్రటరీ. అందరూ మాకు సపోర్ట్ వచ్చారు సార్. ఓకే కలుద్దామని. థ్యాంక్ యూ అన్న. నేను మీకు 1 సెకండ్ థ్యాంక్ చెప్తాను. మీ ద్వారా మాకు హావభావాలు, మా యొక్క ఎక్స్పీరియన్స్ మీకు చెప్పగలను. మా పేషెంట్స్ కి దొంగలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెడతాం, మంచోళ్ళకి అండగానే. అందుకనే మేము మిమ్మల్ని అన్న దగ్గరికి వచ్చాము. మేము హెల్ప్ చేయండి. సర్వీస్ అటాక్ డాక్టర్స్ మీద అటాక్స్ అనేది చాలా అయిపోయిందండి. మన ఆల్ డాక్టర్స్ మీద, అందరు డాక్టర్స్ మీద ఈ టైంలో అంటే డాక్టర్స్ అంతే అన్న. అందుకే మా అన్నకు మా రికమెండేషన్ డాక్టర్ 100% మంచి జరిగింది. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది సివిఆర్ న్యూస్లో ఇట్లా చేసిండ్రంట.